హాయ్ అండి, మనం ఇవాళ చేసుకోబోయేది టమాటో నిల్వ పచ్చడి అండి. ముందుగా నేనైతే 1 kg టమాటోస్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ముందుగా కడిగేసి మంచిగా తడి బట్టతోని తూడ్చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇవైతే మంచిగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను టమాటాలను అయితే పీసెస్గా అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇవైతే ఇప్పుడు ఒక మందం గల గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే పతల గిన్నె అయితే ఊకేనే మాడిపోతుంది కనుక. దీంట్లోకి అయితే చింతపండు అయితే ఒక 100 grams అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఇట్లా కట్టెలు ఇత్తులు లేకుండా తీసుకోవాలండి. నీట్గా కడిగేసి నేను కొంచెం గాలికి అయితే పెట్టేసుకొని ఆరబెట్టేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ అయితే పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ అడుగంటుతుంది కనుక. ఇప్పుడైతే ఈ చింతపండు వేసినాం కనుక ఒకసారి అయితే కలిపేసుకొని అది మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, వాటర్ అయితే మొత్తం ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయండి టమాటోస్ నుంచి. ఇవి మొత్తము వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి, మాడంటకుండా. నేనైతే స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి, మనకైతే వాటర్ అంతా పోయి దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఇదిగోండి, టమాటో చింతపండు మొత్తం గుజ్జు లెక్క అయితే దగ్గరకు వచ్చేసింది కనుక ఇప్పుడు మనము దీనిలో 2 tablespoons అయితే పసుపు అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుందామండి. నేనైతే ఇదిగోండి 120 grams అయితే కారం వేసేసుకుంటున్నాను. ఇదిగోండి అరకప్పు అయితే దొడ్డుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు తక్కువైనా తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే కష్టం కనుక అందుకే నేను సగం వేసుకున్నానండి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకోవాలా. నేనైతే ముందుగానే ఈ టేబుల్ స్పూన్తోనైతే 2 చెంచాల నిండి అయితే మెంతులు తీసుకున్నానండి. 3 tablespoons అయితే ఆవాలు తీసుకున్నాను. అలాగే అరకప్పు ఏమో అల్లం రెబ్బలు తీసుకున్నాను. ముందుగా మెంతులు అయితే బ్రౌన్గా వేయించేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు కూడా వేయించేసుకున్నాను. అల్లం రెబ్బలు అయితే పచ్చివే వేసి మిక్స్ అయితే పట్టేసుకున్నానండి కచ్చాపక్క. ఎందుకంటే ఇప్పుడు టమాటా పేస్ట్లో కలిపేసి మళ్ళీ మిక్సీ పడతాం కనుక కచ్చాపక్కనే దంచేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తము మిక్సీ పట్టింది అయితే ఇదంతా ఒకసారి మిక్సీ వేసుకొని చల్లారబెట్టుకున్నాక పేస్ట్ అయితే చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయితే ఆయిల్ అయితే నేను మెజర్మెంట్తోనే తీసుకుంటున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్ దేనితోనైతే తీసుకున్నానో దాంతోనే ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి. నేనైతే 1.5 cup అయితే తీసుకుంటాను. ఇదిగోండి, కొంచెం తక్కువ ఉంది. ముందుగా లైట్గా ఆయిల్ అయితే వేడెక్కనిద్దామండి. ఇదిగోండి, నేనైతే ఇంత జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆవాలు కూడా ఇన్ని వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి. లైట్గా వేగుతున్నాయి. ఇదిగోండి, అలాగే నేనైతే కరివేపాకు కూడా ఒక కట్ట వేసుకుంటున్నానండి. నీట్గా కడిగి పెట్టేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉంటైతే
పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది కనుక నేనైతే ఇట్లా ఆరబెట్టేసుకున్నానండి. ఇదిగోండి పప్పులు అయితే ఫ్రై అవుతున్నాయి కనుక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసేసుకొని నేనైతే అరకప్పు అయితే అల్లం రెబ్బలు వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ నల్లగా అయ్యేటట్టయితే వేయించుకోవద్దు. ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుంటాం. ఇవే ఫ్రై అయిపోతాయండి. ఇంకా మనకి ఇదిగోండి మనం పోపు అయితే పెట్టేసుకున్నాము, చల్లారిపోయింది. నేను టమాటోస్ కూడా చల్లారిపోయినాయి. పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. మిక్స్ అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకుందాము. నేను టేస్ట్ కూడా చేసినానండి, ఒక పర్ఫెక్ట్గా వచ్చింది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. ఇప్పుడైతే ఇది పోపు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇది మంచిగా స్టోర్ చేసి సీసా జారీలోని కానీ ప్లాస్టిక్ డబ్బాలోని కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2-3 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. తడి మాత్రం తగలనియొద్దు వాటర్ చేయితోని. ఇదిగోండి మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తం అయితే కలిపేసుకున్నానండి. ఎంతో టేస్టీ మన టమాటో పచ్చడి అయితే రెడీ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.